నమస్తే, నేను మీ వలేటి. వెల్కమ్ టు వైకే న్యూస్. అధికారం పోయాక వైసీపీ బ్యాచ్ అంతా ఒకటే పని పెట్టుకుంది. ఎక్కడ ఏదైనా దొరుకుతుందా దాన్ని పట్టుకుని అల్లరి చేయటం, దొరక్కపోతే వీళ్ళే క్రియేట్ చేయటం, ఇలా నడిపిస్తున్నారు. అదే ఫార్ములా పిఠాపురం మీద అప్లై చేశారు. కానీ అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ కదా, మారిన కొత్త గెటప్లో ఎంట్రీ ఇచ్చి ఏరేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చేశారు. పిఠాపురంలో ఏ చిన్నది జరిగినా ఇంత అల్లరి చేస్తారా, కావాలని చేసేవాళ్ళని ఏరేస్తానంటూ క్లారిటీ ఇచ్చేశారు. రోడ్లపై చెత్త పేరుకుపోయినందుకు సీరియస్ అయ్యారు. అటు అధికారులను వాయించడమే కాదు, ఇటు తమ పార్టీ నేతలను కూడా ప్రశ్నించారు. పొలిటికల్ కంప్లైంట్లు తెస్తారు, ప్రజల సమస్యలు ఎందుకు తీసుకురారంటూ ఓపెన్గానే క్లాస్ తీసుకున్నారు. అలా అటు విపక్షాన్ని, అధికారులను, సొంత పార్టీ వారిని ఒకే రోజులో అల్లాడించేశారు పవన్ కళ్యాణ్. రైట్, ఇదే అంశం మీద మనం డిబేట్ చేద్దాం. ముందు అసలు నిన్నటి రోజు కాకినాడలో ఏం జరిగిందో మా స్పెషల్ కరెస్పాండెంట్ నానేజీని అడిగి తెలుసుకుందాం. తర్వాత గెస్టుల దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు అలాగే కిషోర్ గారు ఉన్నారు. రైట్, నానేజీ చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం టూర్ విశేషాలు? థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు ఏర్పాటు చేశారు. అయితే దీంట్లో భాగంగా 2 రోజుల పాటు దగ్గరుండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. అదే దీంట్లో ఇప్పుడు మనకి ప్రధానంగా చాలా వరకు కూడా ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకి పెద్దదిగా చేస్తూ, అలాగనే పిఠాపురం వేదికగా కొన్ని అంటే ఈ ఇష్యూస్ అన్ని కూడా చాలా వరకు పెద్ద ఎత్తున సంచలనం అయ్యాయి. అయితే ఇద్దరు పిల్లల కొట్టుకున్న విషయాన్ని తీసుకొచ్చి మీరు రచ్చరచ్చ చేసి దాన్ని కులను కంటగడతారనేది చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా చాలా వరకు ఏదంటే చిన్నది అంటే తాటాకు చప్పుడు ఎలాగైనా పడిపోయినా సరే కానీ మీకు అది పెద్ద వార్త అవుతుంది. కానీ దీనికి సంబంధించి ఒక గతంలో కూడా చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు కూడా ఏం చేసినా సరే కానీ మీరు పట్టించుకున్నారా, అలాగనే పులివెందుల్లో ఏం జరిగినా సరే మీకు తెలిసేదా అని చెప్పేసి చొరగలు కూడా అంటించినట్టు తెలిసింది. ఈసారి నుంచి ఏదైనా కనుక ఖచ్చితంగా పిఠాపురంలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా నేను దగ్గర నుండి చూస్తాను. అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని కూడా నేను దగ్గర నుండి పర్యవేక్షణ చేస్తా ఉంటాను అని చెప్పేసి చెప్పారు. అయితే దీనికి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చీరెత్లు కొట్టి చప్పట్లు కొట్టి అలాగనే జన సైన్యులకు కూడా మరింత ఉత్సాహాన్ని నింపారు. ఎందుకంటే ఇది చాలా వరకు కూడా చిన్న గొడవలు కానీ ప్రతి దగ్గర కామన్ గా జరుగుతూనే ఉంటాయి. అలాంటిది మీరు పిఠాపురం ఏదైతే పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అంశాలన్నీ పట్టుకుని మీరు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అలాగనే దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించి మీరు పెద్ద బ్యాడ్ ప్రచారం అది చేస్తున్నారని చెప్పేసి అది తెలిపారు. దీనికి సంబంధించి అంటే చాలా వరకు కూడా ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో ఆ ప్రత్యర్థులు గుర్తించి వాళ్ళని కట్టడి చేసే బాధ్యత మీ మీద ఉన్నది. అలాంటి వాళ్ళందరినీ కూడా మీరే చూడాలని చెప్పేసి ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదే రకంగా చాలా వరకు నిన్న అంటే ఈ రోజు గొల్లపురంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమం కానీ అలాగనే 2 రోజుల పర్యటనలో మొదటి రోజు నిన్న ఉదయం 10 గంటలకి ఆయన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. 1 గంట వరకు కూడా దాదాపు కార్యక్రమం సంక్రాంతి కార్యక్రమాలన్నీ జరిగాయి. 1 గంట తర్వాత ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకున్న ఆయన తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా అంటే ఇటీవల కాలంలో ముప్పుకు గురైన ఇంద్రనగర్ కాలనీ, మోహన్ నగర్ ఈ 2 కూడా ఆయన సందర్శన చేశారు. ఆ సమయంలోనే స్థానికంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తీసుకురావడం, నా దగ్గరకు తీసుకురావడంతో మీరు ఏ విధంగా చేస్తారు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిందేనా, మీరు ఎలాంటి ప్రజా సమస్యలన్నీ కూడా నా దగ్గర తీసుకురాదా అని చెప్పేసి జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబుని అలాగనే మున్సిపల్ అధికారులు కూడా సీరియస్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి చిన్న విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ నుండి దీన్ని సమస్య పరిష్కరించాలి తప్ప ప్రతి విషయాన్ని కూడా నా దగ్గరికి తేవాలా. అలాగనే ఇలాంటి ఏదైనా సరే కానీ ఒక పారిశుద్ధం కానీ లేదంటే దీని అభివృద్ధి కార్యక్రమాలు కానీ అధికారుల దగ్గర నుండి చూసుకోవాలా. ఒకవేళ ఏదైనా నా దగ్గరికి తేవలసిన విషయాలన్నీ కూడా మీరు తేకుండా దీన్ని ఎలా జాప్యం చేయడం వల్ల ఇప్పుడు ఎంత విషయం ఉందని చెప్పేసి అందరికీ కూడా అక్కడ సీరియస్ అయ్యారు. అదే రకంగా నిన్న పర్యటన ముగించుకున్న అనంతరం ఈ రోజు దాదాపు ఉదయం నుంచి 11 గంటల వరకు కూడా అంటే అనేక సమస్యలు ఉన్నాయి. అంటే గ్రూప్ సమస్యలు అలాగనే కూటమిలో ఉన్నటువంటి నాయకత్వ సమస్యలు, కార్యకర్తల బాధలు ఇవన్నీ కూడా వాళ్ళన్నీ కూడా రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఉండే దాదాపు 11 గంటల వరకు కూడా ఇవన్నీ కూడా చాలా అంటే ఓపికతోటి అన్ని కూడా తీసుకుని అందరినీ కూడా మాట్లాడడం జరిగింది. 11 గంటలకి దాదాపు బయలుదేరి గొల్లపురంలో ఒక వంతెనకి పరిశీలించిన తర్వాత
అంటే ఈ రోజు ప్రారంభించాలనుకున్నారు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి అంటే పరిశీలనతో ఆఫ్ చేసి అక్కడి నుంచి నేరుగా కాకినాడ బయలుదేరారు. కాకినాడలో అది పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఒక మీటింగ్, రివ్యూ మీటింగ్ అయితే జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా ఒకవేళ కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం జిమ్మునా, అలాగనే ఒకవేళ కానీ దీనికి సంబంధించింది ఒకవేళ ఎవరైనా ప్రచారం ఒకవేళ తప్పుగా చేసినా సరే కానీ గుర్తించి సోషల్ మీడియాలో ఉన్న ప్రచారాలు అన్ని కూడా తప్పుపట్టే విధంగా మీరు చేయలే అది పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ అనంతరం రంగరాయ మెడికల్ కాలేజీకి వచ్చి దాదాపు 10 కోట్లతో నిర్మితమైన అక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమం అన్ని కూడా ఓపెన్ చేసి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన మళ్ళీ తిరిగి ప్రయాణంలో ఉన్నారు. ఈ 2 రోజుల పాటు అనేక విషయాల పట్ల ఆయన అంటే ఒక పార్టీ విధానంలో కానీ, అలాగే నాయకుల మధ్య కొరవడిన సమస్య కానీ, అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, దీనికి సంబంధించిన సంక్రాంతి సంబరాలు కానీ అనేక విషయాల పట్ల ఆయన చాలా చాలా సున్నితంగా పరిశీలించి, అలాగే వివిధ అంటే కొన్ని సమస్యలు కొంతమంది తీసుకొని ఈ రోజు ఉదయం చూసుకుంటే కనుక అనేక వందలాది మంది పిఠాపురం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వచ్చారు. అదే సమయంలో అక్కడ ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని అప్లికేషన్లు తీసుకుని, కొంతమంది అంటే జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు కొన్ని అప్లికేషన్ తీసుకుని ఇవి నేరుగా పరిశీలించే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నానాజీ. రైట్, అది రైట్. కిషోర్ గానుకుల గారు అండ్ కృష్ణాంజనేయులు గారు, సార్ వెల్కమ్ టు వైకే న్యూస్ సార్. అది మా రిపోర్టర్ ఇచ్చిన అప్డేట్ సార్, మీరు ఇద్దరు వినే ఉంటారు సార్. ముందుగా కిషోర్ గారు విన్నారు కదా, నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు. ఆయన చాలా కఠినంగానే హెచ్చరించినట్టు అనిపిస్తుంది. పిఠాపురంని టార్గెట్ చేసుకుని కొంతమంది కావాలని చేస్తున్నారని. ఆ కావాలని ఎవరు నేను చెప్పనవసరం లేదు, మీకు తెలుసు. నిన్న మీ అధినేత కరెక్ట్గా మాట్లాడారు అనిపిస్తుందా మీకు? 100% మాట్లాడారు. గతంలో ఈ పిఠాపురం నుంచి వేదికగా పలు విమర్శలు, పలు సమస్యలు తీసుకొచ్చిన విధానాన్ని క్లియర్ గా చెప్పారు. మీ బాబాయిని లేపేస్తూ కూడా అది వార్త కాదు, పిఠాపురంలో తాటాకు పడిపోతానో ఏదో పక్షి చచ్చిపోతేనో దీన్ని పెద్ద వార్తగా చూసి, ఇద్దరు పిల్లలు కొట్టుకుంటేనో దాన్ని కులాలకి మతాలకి ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఒక కూటమి ఏర్పడడం అనేది అనేక త్యాగాలతో కూడుకున్నది. ఈ త్యాగాల వలన ప్రజలు ఈరోజు సుభిక్షంగా ఉన్నారు, సుపరిపాలన అందుకుంటున్నారు. ఈ పరిపాలన అందజేసే క్రమంలో ఈ కూటమిని కూలగొడతాం, అదే విధంగా గవర్నమెంట్ చేసే పనులకు అడ్డుపడతామని తప్పిస్తే వీళ్ళ ప్రయత్నాలు ఏమీ ముందుకు సాగట్లేదు. ఈరోజు స్వచ్ఛంగా చూసినట్లయితే కూటమి నాయకులు ఎవరైనా కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంని రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తా అన్నారు. మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేయమని చెప్పారు. ఎక్కడికక్కడ ప్రజలతో, ప్రభుత్వ అధికారులతో, స్థానిక నాయకులతో మమైకం అయ్యి అభివృద్ధిని అందజేస్తుంటే ఈ కడుపు పండిపోతా ఉంది ఇక్కడ వైసీపీ నాయకులకి. ఎక్కడైనా ఈ వైసీపీ అంత ప్రజాదరణతో గెలుపొందిన వైసీపీ ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించలేదు. కేవలం కడుపు మంట చర్యగానే ఇది కనబడతా ఉంది. ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి శూన్యం చేసి దొరికిన కాడికి దోచుకొని తిన్నారు. ప్రతి నియోజకవర్గపు ఈ రోజు ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ ప్రజల్ని సాల్వ్ చేస్తూ ఒక క్లియర్ గా ప్రజా పరిపాలన అందజేస్తున్నారు. మా నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పినట్లుగా నాయకులు అవసరం లేని ప్రభుత్వాన్ని ఇస్తానంటున్నారు. ఖచ్చితంగా ఇది సాధించి చూపే విధంగానే మన ఈ రోజు ప్రభుత్వ ప్రయాణం ఉంది. ఎంతసేపటికి ఏదో ఒక గొడవలు పెట్టి కులాలుగా, మతాలుగా, పార్టీలుగా విభజించి మన ప్రజలకి మసిపూసి మారేడికాయ చేసి ఏదో విధ్వంసాలను సృష్టించడమే పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, మిగిలిన వాళ్ళకి కూడా. నిన్నటి రోజున మాకు నెల్లూరుకి రోజా గారు వచ్చారు. ఇద్దరు మర్డరిస్టులు పరామర్శించినట్టుకు వచ్చి మీరు ఏం సాధించారని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. మీరు సాధించిన అభివృద్ధి ఏమీ లేదు, మీరు ప్రజలు నమ్మలేదు. ఈ విషయాన్ని తెలుసుకోకపోగా ప్రజల సమస్యల పైన మీద నిలబడి ఎవరైతే మిగిలిన 11 మంది గెలిచారో వాళ్ళ అసెంబ్లీలో స్వరం వినిపించాల్సింది పోయి వీధుల మీద పడి వీధి భాష మాట్లాడుతూ నోటుకొచ్చినట్టు తిరుగుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ పండగ వాతావరణంతో ప్రజలతో ఎంజాయ్ చేయనట్టుకు వచ్చినా కూడా ఆ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ప్రశాంతంగా ఉన్న పిఠాపురం ఈ రోజు దాకా మనం ఇన్నేళ్లలో ఎప్పుడు కులాల తగులు, మతాల తగులు ఉన్నట్టు మనం గమనించలేదు. ఎవరో ఇద్దరు చిన్న బిడ్డలు కొట్టుకున్న దాన్ని కులాలకు ఆపాదించేసి విధ్వంసాలు సృష్టించి రేణిపోని రాజకీయం నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పినట్టు చూశాను, ఇది ఈ పార్టీ ప్రభుత్వం ఆ పార్టీ ప్రభుత్వం కాదు, గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ లో ఎవరు గెలిచారో వాళ్ళు ప్రజలకు సుభిక్షమైన పరిపాలన అందాలి అనే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియజేశారు. ఆయన లోపల ఉన్న భావాలన్నింటినీ కూడా ప్రజలకి హత్తుకున్నాయి. ఈ రోజు
ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ చేయాల్సిన పనులు అయితే కూటమి ప్రభుత్వ నాయకులు చేసి చూపుతున్నారు. సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రైట్, 1 మినిట్ కిషోర్. రైట్, కృష్ణాంజనేయులు గారు విన్నారు కదా, కడుపు మంటతో వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. కడుపు మండి జనసేన అధినేత నిన్న ఏకి పారేస్తాను, ఇక్కడ నేను కూర్చుంటాను పిఠాపురంలో ఏరి పారేస్తాను అందరినీ అంటున్నారు. అదే వైసీపీ నాయకులు తీసుకున్నారు, ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఆ లాంగ్వేజ్ యూజ్ చేయటం కరెక్టేనా అంటూ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఆయన్ని ఏకి పారేస్తున్నారు. ఇంకా అదే లాంగ్వేజ్ మాట్లాడాల్సి వస్తుంది. ఏమంటారు సార్? వల్లెటి శ్రీనివాస్ గారు మీకు, అదేవిధంగా కిషోర్ గారికి, వైకే టీవీ వీక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు చెప్పేటందుకే నీతులు ఉంటాయి అనేటువంటిది ఒక సామెత. ఎదుటి వాళ్ళకి చెప్పడానికే మనకు పనికొస్తాయి అనేటువంటిది ఒక సామెత. ఇది పాపులర్ సేయింగ్. పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి సామెతలు, ఇలాంటి సూక్తులు, ఇలాంటివి చెప్తున్నాడు అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఆవేశపడ్డా, ఆందోళన పడ్డా, లేకపోతే కోపం తెచ్చుకున్నా, ఎందుకు పిఠాపురం అయినంత దృష్టి సారిస్తున్నారు అందరూ అని అంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ అంశాన్ని పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక డిప్యూటీ సీఎం. తన నియోజకవర్గంలో జరిగేటువంటి అంశాలు రాష్ట్ర స్థాయి అంశాలుగా ఉంటాయి ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి ఒక ఘటన జరిగింది. దాని మీద మాట్లాడినప్పుడు సుగాలి ప్రీతి ఘటన ఏదో ఒక జిల్లాకు సంబంధించిన ఒక చోటకు జరిగినటువంటి ఘటన, వాళ్ళకి న్యాయం చేయడానికి మాట్లాడారు. దీనికి ఎవరికి ఆపాదించారు? జగన్మోహన్ రెడ్డికి ఆపాదించారు కదా. జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ ఆ రోజు చెప్పారు. ఇప్పటికీ ఈయన ఏం చేస్తున్నారు సుగాలి ప్రీతికి? ఇది సెకండరీ. అంటే ఒక ప్రభుత్వంలో ఏదైనా సరే ఎవరికి ఏ మూలన మారుమూలన అన్యాయం జరిగినా సీఎం, డిప్యూటీ సీఎం లేదా ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళని ప్రశ్నిస్తారు. ఇక ఏకంగా పిఠాపురంలోనే ఘటనలు జరిగితే మరి పవన్ కళ్యాణ్ అనకుండా పిఠాపురంలో ఇద్దరు పిల్లలే కొట్టుకున్నారు. ఇద్దరు పిల్లలు కొట్టుకుని దాని వెనకాల కులాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. దీన్ని పవన్ కళ్యాణ్ దీన్ని సీరియస్ గా తీసుకోవాలి అనేటువంటి అంశం వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు అదేదో పెద్ద నేరం ఘోరమైనట్టుగా చెప్తున్నారు. కానీ అక్కడ క్రియేట్ చేశారు కదా అంటారు ఆయన. పవన్ కళ్యాణ్ అనేది ఏంటంటే క్రియేట్ చేశారు అంటారు. జరగందాన్ని ఎవరంటే మీరు సోషల్ మీడియాలో గమనించినట్లేరు సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. సోషల్ మీడియాలో గమనించినట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడుతూ, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ, జనసేన పార్టీ ఉన్న కాడ చిన్నపిల్లలు ఇద్దరు కొట్టుకున్నారు సార్, వాళ్ళకి తెలియలేదు, మరి సర్ది పెట్టాలా లేకపోతే నిజంగా యాక్షన్ కూడా తీసుకోవాలా, వాళ్ళని ఎడ్యుకేట్ కూడా చేయాలి. అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఇక్కడ ఈయన వచ్చిన తర్వాతే కులాలు మతాలు జరుగుతున్నాయని చెప్పడం కరెక్ట్ కాదు. అదే విషయంగా సుగాలి ప్రీతి విషయంలో కూడా మా నాయకుడు నిలబడిన తర్వాత వాళ్ళ కుటుంబానికి జరిగిన న్యాయం ఏదైతే ఉందో మీరు ఒక్కసారి పరిశీలించుకోవాలని చెప్తున్నాను, అది కూడా గమనించగలరు. రైట్, కృష్ణాంజనేయ గారు ప్లీజ్ సార్. ఓకే. ఇప్పుడు పిఠాపురంలో పిల్లలకు జరిగినటువంటి వ్యవహారం కులము ఎన్నున్నప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఈ విధమైనటువంటి ఘర్షణ జరుగుతుంది అనేటువంటి సోషల్ మీడియాలో జరిగింది ప్రచారం. ఎందుకు? రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ అవకాశం దొరికిద్దని ఎదురు చూస్తారు. ఖచ్చితంగా ఎదురు చూసినప్పుడు చేస్తారు. దాని మీద ఏ పరిష్కారం చేశారు పవన్ కళ్యాణ్ అనేది చూడాలి. రెండో అంశం ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల్లో ఇప్పుడు బాబాయ్ హత్య జరిగితే ఏమీ రాలేదు అది అని చెప్తున్నాడు. బాబాయ్ హత్య జరిగితే 5 ఏళ్ల పాటు 2019 మార్చిలో జరిగిందండి. అప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు అన్ని ఒకవైపు దర్యాప్తు జరుగుతున్నా సరే తెలుగుదేశము, జనసేన 2 పార్టీలు వేకి పారేసినటువంటి అంశం 5 ఏళ్ల పాటు ఏం విమర్శలు చేయలేదా? మీకు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి మీరు విమర్శలు చేశారు. బాబాయ్ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు, సునీతకు అన్యాయం చేస్తున్నాడు అని మీరు 5 ఏళ్ళు మాట్లాడారు కదా. అని మీరు మాట్లాడినప్పుడు ఓకేగా, మీరు అంటే అదేమో దాచిపెడితే కప్పెట్టే అంశమా? దాని మీద సిబిఐ దర్యాప్తు జరిగింది. దాని మీద రాజకీయ పరమైనటువంటి అంశాలు, వ్యవహారం ఏమి ఉన్నాయి. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, సునీత్కి ఏమైనా న్యాయం చేశారా? పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా మాట్లాడా ముఖ్యమంత్రితో? అయ్యా సునీత్కి అన్యాయం జరిగింది, మనం 5 ఏళ్ళు రాజకీయ ప్రచారానికి వాడుకున్నాం దాన్ని, మరి ఇప్పుడు ఏమన్నా ఆవిడకి న్యాయం చేద్దామని ఏమన్నా చేశారు వీళ్ళు? ఏమన్నా న్యాయం? ఆవిడ సీఎం ఆఫీస్ చుట్టూ, గవర్నర్ ఆఫీస్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆవిడ ఏంటి ప్రయోజనం? ఆవిడ రాజకీయంగా వాడుకోవడం తప్ప ఇంకోటి ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నాను. రెండోది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విషయాల్లో
ఎందుకు నేను నెగిటివ్ అంశాలే చెబుతున్నా అంటే, ఎలాగో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కిషోర్ గారు ఆయన ఎలాగో పొగుడుకుంటాడు, దానికి వాళ్ళ పార్టీ, ఉమ్, నేను ఆయన మాట్లాడిన దాంట్లో ఎంత వాస్తవికత లేదు అనేటువంటి అంశాలే నేను మాట్లాడతా. అందుకని పవన్ కళ్యాణ్కి నేను వ్యతిరేకం అనేటువంటిది కాదు, తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ కూడా. ఉమ్, ఎందుకు అందరూ పొగిడి డబ్బా కొట్టేటువంటి వాళ్ళు ఉంటే పవన్ కళ్యాణ్ ఏమైపోతాడు అనేది ఆయన అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఉప్పాడ మత్స్యకారులకి ఇచ్చినటువంటి హామీకి సంబంధించినటువంటి అంశం. yes, sir. ఈ రోజున సంక్రాంతికి వచ్చాడు, సంబరాలు చేశాడు, బాగానే ఉంది. సంక్రాంతి కల్లా మీకు 100 రోజుల్లో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని వాళ్ళకు 3 హామీలు ఇచ్చాడు. 100 రోజులు గడువు పెట్టాడు. కలుషితమైనటువంటి నీటికి సంబంధించినటువంటి విషయంలో అది మొత్తం పరిష్కరించేటువంటి విధంగా చూస్తా అన్నాడు. అదే విధంగా సీ ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేస్తా అన్నాడు. Yes, sir. అదే విధంగా వాళ్ళకి కావలసినటువంటి మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూస్తా అన్నాడు. ఇప్పుడు వరకు దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏమన్నా చూశాడా? 100 రోజులు అవుతూనే సంక్రాంతి వచ్చి ఎప్పటికి నేను ఇప్పుడు చేయలేదు, ఫెయిల్ అయ్యాడని నేనేం విమర్శించను. Yes. ఎందుకంటే ఇది రాజకీయ ప్రత్యర్థులం కాదు కదా మనం. Yes. ఇక్కడ దీనికి ఎందుకు చేయలేకపోయారు, ఎప్పటికీ చేస్తారు, దీనికి ఈ హామీని నిలబెట్టుకునే దాంట్లో మీ ప్రయత్నం ఏంటి అనేటువంటిది వాళ్ళకి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చెయ్యాలి. అది లేకుండా మీరు నన్ను విమర్శిస్తారు, టైమే ఇచ్చినంత మాత్రాన మేము ఇంక చేస్తాం కదా, అదే పనిగా విమర్శిస్తారంటే గుర్తు చేయకపోతే మీరు కేవలము కొంతమంది మత్స్యకారులని కర్ణాటక, కొంతమంది మత్స్యకారులను కేరళ పంపించేసేసి వాళ్ళని అక్కడ స్టడీ చేసి ఏదో మేము వాళ్ళ జీవితాలను బాగు చేసాం అనేటువంటి విధంగా మభ్య పెట్టేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నాలు మంచివి కాదు. మిగతా రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్కి భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఆయన రెస్పాన్స్ విషయంలో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తన మీద ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఇది మీరు పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలు, ప్రయత్నాలు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను, నేను కూడా అప్రిషియేట్ చేస్తా. వైసీపీ వాళ్ళు అప్రిషియేట్ చేయకపోవచ్చు, ఎందుకు వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు. ఆయన వైసీపీ టైంలో కనీసం కరెంటు బల్బు పెట్టలేనటువంటి పరిస్థితి, ఒక కుళాయి అడిగినా వేయలేనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా, సర్పంచులు కూడా తమ సర్పంచులకు సంబంధించినటువంటి పంచాయతీల డబ్బులన్నీ ప్రభుత్వం లాగేసుకుంటుందని తమ చెప్పులతో తాము చెంపలో వాయించుకొని నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజున పవన్ కళ్యాణ్ ప్రయత్నము ఎంతో కొంత పల్లెల్లో ఒక పండగ వాతావరణం, ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది ఎంతో కొంత మంచి ఫలితాలు తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ దీంతోనే ఆగిపోకూడదు. ఎందుకని మమ్మల్ని ఎవరు విమర్శించకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ప్రత్యేక విమర్శలు చేస్తుంది అనేటువంటి ధోరణి కూడా కరెక్ట్ కాదు. నిన్న పవన్ కళ్యాణ్ చాలా సంతోషంగా పిల్లలతో హాయిగా డాన్సులు వేశాడు. మరి ఇదే పవన్ కళ్యాణ్ అనేక బహిరంగ సభల్లో డాన్సులు వేసినటువంటి అంబటి రాంబాబు గురించి సంబరాల రాంబాబు అంటూ ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడు. అంటే ఆ రోజున నువ్వు విమర్శించడానికేమో పండగలో డాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అయిపోతాడు. అతను సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ పెట్టారు పవన్ కళ్యాణ్ సినిమాలో. అంటే మీరైతే విమర్శించవచ్చా? రాజకీయ ప్రత్యర్థులను మీ ఇష్టం వచ్చినట్టు విమర్శించవచ్చా? ఇప్పుడు అదే డాన్స్ చేసాడుగా, మరి సంబరాల పవన్ కళ్యాణ్ అని ఏమన్నా ఎదుటోళ్ళు విమర్శిస్తే ఇప్పుడు వీళ్ళకు కోపం వస్తుంది కదా. అందుకనే మనం ఎదుటోళ్ళకి విమర్శించడానికే ఉంటదని అనుకోదు. ఇక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ వాస్తవంలోకి రావాలి అనేటువంటిది నా మాట. సినిమా హీరో కాదు, ఇక్కడ రాజకీయాలు వేరు. ఆయన నిన్న ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు? నాయకుల అవసరం లేని పాలన రావాలి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది చాలా అద్భుతంగా అనిపించిందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు శ్రీనివాస్ గారు? మనం చదువుకున్న వాళ్ళము, కిషోర్ గారు, మనం ఇప్పుడు చదువుకున్న అసలు పాలన ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద మనకు ఒక అవగాహన. ప్రజల సంగతి, సామాన్యుల సంగతి పక్కన పెడతాం. కేవలము ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు మాత్రమే ప్రభుత్వం కాదు, కార్యనిర్వాహక వ్యవస్థ ఉంది. ఒక నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటే ఒక మండలంలో ఎంఆర్ఓ ఉంటాడు, ఎండిఓ ఉంటాడు, ఎంఈఓ ఉంటాడు, వ్యవసాయ అధికారి ఉంటాడు, పోలీస్ అధికారి ఉంటే వీళ్ళు పరిపాలన చేయాల్సింది. ఇప్పుడు ఏమైపోతుంది? పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో ఎక్కడా పాలన జరగటం లేదు. పవన్ కళ్యాణ్ ముందు తెలుసుకోవాలి. ఈ మాట ఎవరికి చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి చెప్పాలి. ఎందుకు 175 నియోజకవర్గం 11 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా యాక్టివ్ గా లేరు. అందరూ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. ఎలా ఉందో తెలుసా అండి పాలన? పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలన్నా, ఎవరి మీద కేసు పెట్టాలన్నా, కేసు తీసేయాలన్నా
ఎంఆర్ఓ ఆఫీసులో పాస్ పుస్తకం ఉండాలన్నా, లేకపోతే ఎవరైనా చచ్చిపోయినా, లేకపోతే ఎవరైనా బతికున్నా సర్టిఫికెట్ ఇవ్వాలన్నా, ఎంఆర్ఓ ఇవ్వాలన్నా, ఏది చెయ్యాలన్నా ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే, ఎమ్మెల్యే చెబితేనే జరుగుతున్నాయి. కాదు అని కిషోర్ గారు చెప్పమనండి, నేను ఏ నియోజకవర్గానికి కావాలంటే ఆ నియోజకవర్గానికి వస్తాను. కాదు సార్, మీరు నెల్లూరుకు రావచ్చు, స్వేచ్ఛగా నెల్లూరుకు రావచ్చు అసలు సార్. నెల్లూరు నెల్లూరు కాదండి. సిటీలో, నేను కిషోర్ గారు, నెల్లూరు సిటీ కిషోర్ గారు, నేను నేను ఒక మాట ప్రత్యక్షంగా చెప్తా చెప్తున్నాను. ఉన్నాను. నేను మీకు ఎటువంటి ఆగినా చెప్తున్నాను. కూడా నేను సేమ్ టైం ఛాలెంజ్ చేస్తున్నాను కళ్యాణ్ గారు కిషోర్ గారు. చెప్పింది ఒకే నేను ఒక రూల్, మాట మీరు వినండి, ఒకే రూల్ తర్వాత మీరు కూడా మాట్లాడండి. ఒకే రూల్ మీరు కూడా నెల్లూరు మాట్లాడండి. సిటీలో అమలు అవుతా మీరు ఉంది తర్వాత సార్. ఒక మాట్లాడండి. నేను వివేకవంతమైన మాట్లాడిన పని తర్వాత ఒకరితోనో నేను ఇద్దరితోనో స్టార్ట్ అవుతుంది. ఛాలెంజ్ ఇట్స్ చేస్తున్నాను టేక్ వలే టైం, శ్రీనివాస్ గారు. కానీ మంచి అమెండ్మెంట్ శ్రీనివాస్ గారు దాన్ని మనం నేను ఛాలెంజ్ అంగీకరించాలి. కిషోర్ గారు, మీరు నేను చెప్పేది వినండి. నేను ఊరికే చెప్పటం లేదు, నేను ఛాలెంజ్ లేదు సార్, అంటే సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది సార్. మీరు చెప్పేదానికి ఈరోజు ఆయన మీరు క్లియర్ గా తర్వాత చెప్తున్నాడు వాట్ మాట్లాడండి. ఇట్ ఈస్. అంటే మీరు ఏం మాట్లాడారో దాన్ని ఒక డిప్యూటీ సీఎం గా ఒక వేదిక మీద కూర్చొని ప్రతి పనికి ఎమ్మెల్యే అవసరం ఏంది, నాయకుడు అవసరం అదేంటంటే లేదు, నేను అదే పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధులు ఊహల్లో చేయాలి, ఉన్నాడని చెప్తున్నాను. ఉద్యోగస్తులు Yes, చేయాలని పవన్ చెప్తున్నారు. కళ్యాణ్ అట్ ఏ టైం ఊహల్లో ఒకేసారి ఉన్నాడు అని మార్పు రా సార్. చెప్తున్నాను. వ్యవస్థ అంతా పవన్ కళ్యాణ్ ఊహల కుళ్ళిపోయింది, నుంచి చిన్నగా బయటికి ప్రక్షాళన రావాలి చేస్తా అని ఉన్నారు. చెప్తున్నాను. ఈ రోజున ఎమ్మెల్యే చెప్పకుండా కనీసం చచ్చిపోయినా బతికున్న సర్టిఫికెట్లు కూడా ఎంఆర్ఓలు ఇవ్వటం లేదు. 175 లేదు సార్, నియోజకవర్గాల్లో నేను here is చెప్తున్నా, ఈ example. రోజున అలాంటి మీరు పాలన నెల్లూరు ఉంది సిటీకి రావచ్చు, ఆంధ్రప్రదేశ్లో. పొంగూరు నారాయణ గారి ఈ విషయాన్ని నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ ఇక్కడ మీరు ఎమ్మెల్యే ఏది కావాలంటే అది పొందొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే అధికార పవన్ పార్టీ కళ్యాణ్, నాయకులు కిషోర్ క్రైమ్ గారు, చేసినా కూడా పవన్ లోపలేస్తున్నాం. కళ్యాణ్ ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, పవన్ కళ్యాణ్ ఆయన నియోజకవర్గానికి రాడు, ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి వాళ్ళని పెట్టాడు, నాతో పని లేకుండా పరిపాలన వచ్చింది అనేటువంటి విధంగా చెప్పడానికి ఒక ఈ విధమైనటువంటి విధానాన్ని చెప్పాడు. ప్రాక్టికల్ గా ఇలా జరగటం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. Right. మీరు కావాలంటే సీఎం కు చెప్పి, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలందరితో ఎమ్మెల్యేలకు ఒక ట్రైనింగ్ ఇచ్చేసి మీరు మిగతా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, ఎంఆర్ఓ పని ఎంఆర్ఓ చేసుకోండి, పోలీసు పని పోలీసులు చేసుకోనండి అని చెప్పి రాష్ట్రాన్ని అంతా మార్చుకొని చెప్పండి. రైట్ అలాగా రైట్ లేదు అనేటువంటిది లేదా మాత్రమే. కిషోర్ గారు ఇస్తున్నారు సార్. తను జనసేన అని కూడా నేను వాళ్ళ అక్కడ నియోజకవర్గం. యా Yes, టీడీపీ మీ నారాయణ గారి వైకే నియోజకవర్గానికి రమ్మని అడుగుతున్నారు కిషోర్. అయ్యా, Yes, sir. నారాయణ గారి నియోజకవర్గం గురించి చెప్తున్నా. నారాయణ గారి నియోజకవర్గం గురించి నాకు బాగా తెలుసు. నారాయణ గారి గురించి ఆయన ఉంటే నేను వస్తాను. వైకే టీవీకి సంబంధించినటువంటి ప్రతినిధి రమ్మనండి. నేను న్యూట్రల్ గా ఉండేటువంటి రండి అనేక సార్, మంది రండి. ప్రజలతో యాజ్ ఏ నేను పబ్లిక్, చెప్పిస్తా. యాజ్ Yes, ఏ నేను పబ్లిక్ చెప్పిస్తా. మీరు చేసి చూడండి. నేను మీరు క్లియర్ గా చెప్పిస్తాను. మీరు ఇక్కడ నేను ప్రతి పొందగలుగుతున్నారు, నియోజకవర్గం మీరు 175 పొందగలుగుతున్నారు. నియోజకవర్గాల్లో ఒకే అన్ని రూల్ ప్రాంతాల కూడా వాళ్ళతో ఇక్కడ రన్ అవుతా ఉంది. రెగ్యులర్ గా మాట్లాడేటువంటి నెల్లూరు క్రమంలో సిటీలో ఒకే నాకు రూల్ బుక్ వచ్చినటువంటి కూడా రన్ అవుతా feedback ని ఉంది. బట్టి నేను చెప్తున్నాను. అయ్యా, నారాయణ వ్యవహార శైలి, నారాయణ మంత్రిత్వం ఆయన వ్యవహార శైలి ఏందో అంతా తెలుసు. మీకు కావాలంటే మీ నియోజకవర్గంలో నేను ఛాలెంజ్ చెప్తున్నా, వైకే టీవీ వాళ్ళు పెట్టమనండి. రైట్ నేను చెప్తున్నాను, మీకు ఒక రోజు పెట్టండి. Right. కిషోర్ గారు మీరు రండి, మీ నారాయణ వెనకాల తీసుకొని వస్తున్నారు, రండి. One నేనేం minute, sir. చెప్తాను, వెనకాల మీరు వేసుకొచ్చేది ఆయన- సార్. పవన్ కళ్యాణ్ సార్, చెప్పింది వెనకాల వేసుకొచ్చేది తప్పట్లా. కాదు. పవన్ కళ్యాణ్ చెప్పింది ఆచరణలో జరగటం లేదని చెప్తున్నా. అలా జరిగితే జరగాలి అని కూడా చెప్తున్నా. జరగటం లేదు, ఊహల్లో ఉండొద్దు అని చెప్తున్నా. రైట్ 1 minute సార్. రైట్ కిషోర్ సార్ ప్లీజ్ సార్ మీరు స్టేట్మెంట్లు మా నెల్లూరు పరిస్థితి చూసారో లేదో కానీ నేనైతే ఇక్కడ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. అంటే ఎవడు తప్పు చేసినా కూడా అధికార పార్టీలో మీరు ఉన్నారు కదా, మీది తప్పు అయితే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, మీరు తగ్గాల్సిందే. ఇక్కడ ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో మీకు ప్రత్యక్ష నిదర్శనం చెప్తా ఉన్నాను. మనకి గంజాయి కేసు మీద కామాక్షి అనే ఆమెని అరెస్ట్ చేసే విషయంలో అరవ మా కామాక్షి ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా నోరెత్తలేదు. ఇక్కడ ఒక్క మాట వినండి గంజాయి కిషోర్ విషయంలో గారు, ఎవరైతే ఒక్క మాట ఉన్నారో వినండి. మీరు మీ తర్వాత వీళ్ళందరినీ మాట్లాడండి. అరెస్ట్ ఒక్క మాట చేసింది వినండి. ఎస్పీ గారే. కాదు. ఎస్పీ గారే కాదు, మీరు ఒక బేషరతుగా మాట చెప్తా వినండి. పోలీసులకి పూర్తి ఆ, పవర్స్ మీకు ఇచ్చారు. ఇంటరప్షన్ కాదు. ఎక్కడ ఎవరిని మీకు కావాలంటే కిషోర్ గారు, అందరినీ మీకు ఆ ఇంటరప్షన్ కేసుకు కాదు. సంబంధించిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి లోపలేసిన పరిస్థితి ఉంది. ఇన్ ద సేమ్ టైం నేను చెప్తాను, నెల్లూరులో దాంట్లోనే ఎస్పీ గారు ఎంత శ్రీనివాస్ స్ట్రిక్ట్ గా గారు. ఉన్నారు, సార్ రాజకీయ ఏమండి? శ్రీనివాస్ పలుకుబడికి గారు, అవకాశం ఒక్క ఉందా నిమిషం. లేదా? అరవ మీరు కామాక్షి వైకే ఛానల్ తో విషయంలో పాటు మీరు ఒకే నెల్లూరుకి పాయింట్ చెప్పాడు. రావచ్చు, ఒక పాయింట్ నేను నెల్లూరుకి చెప్తాను. రావచ్చు. తర్వాత మాట్లాడమనండి కిషోర్ స్వాతంత్రం గారు. తర్వాత కిషోర్ గారు, 1 minute. స్వార్థపూరితమైన కిషోర్ గారు, రాజకీయం ఆయన చాలా ఎలా మాట్లాడమనండి. మసకబారిపోయింది. కిషోర్ గారు, ఒక్క నిమిషం. ఉపన్యాసంలో క్లారిటీ ఎలా ఇస్తున్నారు. చెప్పాలండి, నాకు రైట్ అభ్యంతరం ప్లీజ్ లేదు. సార్. కిషోర్ గారు, మీరు మాట్లాడండి, నాకు అభ్యంతరం లేదు. మీరు చెప్పిన అరవ కామాక్షి కేసుకు సంబంధించిన వ్యవహారం, మీరు ఎస్పీని బాగా పొగిడారు, ఓకే. మీరు సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏందో చెప్పనా అండి? ఈ రాష్ట్రంలో గంజాయిని నిర్మూలిస్తామని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్రంలో గంజాయి మాఫియా బహిరంగంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి పెన్సలయ్య అనేటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేస్తే దానికి సిగ్గుపడాల్సినటువంటి అంశం కూటమి ప్రభుత్వం. వాళ్ళని అరెస్ట్ చేస్తే మేము ఎవరూ రాలేదు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు ఏం మాట్లాడండి ఇవి? ఇక మీ ఇష్టం, ఇలాగ మాట్లాడుకుంటూ పోతే జగన్ కూడా ఇలా మాట్లాడుకున్నాడు. మీకు ఆల్రెడీ కట్టడి స్టార్ట్ అయింది.
వీళ్ళు పెంచలయ్య గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్పీ గారికి రిపోర్ట్ చేశారు. దాని మీద చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఊపిరాడక అతన్ని ఇబ్బంది పెట్టారు. ఖచ్చితంగా కూడా ఈ రోజు నెల్లూరులో గంజాయి లేకుండా చేశారు. మీరు కావాలంటే సార్ సమక్షంలో వచ్చి పరిశీలించుకోవచ్చు. ఏదో ఒక అప్లికేషన్ గా సార్, మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి వాటికి అలవాటు పడిపోయారు. ఎమ్మెల్యే చెప్పాలి, రేషన్ కార్డు కావాలన్నా ఎమ్మెల్యే చెప్పాలి, ఫ్రీ ఇల్లు కావాలన్నా ఎమ్మెల్యే చెప్పాలి, పెన్షన్ కావాలన్నా ఎమ్మెల్యే చెప్పాలి. ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. ఈ రోజు ఈ పరిస్థితిని చిన్నగా మారుస్తున్నారు. పబ్లిక్ గా మేము మన మనసుల్లో ఏవైతే ఉన్నారో, నేను మీరు మాట్లాడితే కొంతమంది చూస్తారు సార్, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు పబ్లిక్ మీటింగ్ లో, అంతమందికి సమాచారం ఇచ్చారు. ఏదైతే ప్రజల్లో బాధ ఉందో, ఒక డెత్ సర్టిఫికెట్ ఒక బర్త్ సర్టిఫికెట్ నాకు న్యాయం చేయలేదనో ఇంకోటి అడగాల్సిన అవసరం ఏంది? ప్రభుత్వం చేయాలి కదా. Yes. ప్రభుత్వం తాలూకు ప్రతినిధులు, ప్రజా అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులందరూ కూడా ఒకే రకమైన రూల్ ని పాటించాలి అని తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మీరు కుటుంబ సమస్యని, బడి సమస్యని రెండింటిని ఒకటి చేశారు. ఇది పూర్తిగా వ్యక్తిగతం. ఆ రోజున అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాబాయ్ హత్య కేసులో ఎన్ని ఫేవర్ చేసుకుందో మీకు కూడా తెలుసు. ఒక కుటుంబానికే క్రిమినల్ యాక్టివిటీస్ లో న్యాయం, నమ్మకం, చెల్లెలు కల్పించలేని ఆయన మన ప్రభుత్వానికి ఏం చేస్తాడనే విధంగా మనం చేశాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేను, ఒక అవగాహన లేని ఇద్దరు బిడ్డలు కొట్టుకున్న దాన్ని కులాలకి, మతాలకి పూసేశారు. ఇంకోటి సంబరాల రాంబాబు సంగతి కూడా ఈదులో నాట్యం చేశాడు ఆయన థీమ్సా నృత్యం చేశారు. ఈ రోజు మాకు వెలుగు లేదు అని చెప్పి మెడలో ఉరితాడేసుకొని పవన్ కళ్యాణ్ గారైతేనే ఈ సమస్యను పరిష్కరించగలరు. మాకు కరెంటు లేదు, కరెంట్ ఇప్పించండి అనే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్. మన విమర్శలను కానీ మన సలహాలను కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పై స్థాయి నుంచి ఉన్నత విలాసాలని వీటిలన్నిటిని వదిలేసి ఒక త్యాగానికి గురై, ఎంత త్యాగానికి గురైతే 175 నియోజకవర్గాలకి 21 సీట్లు పరిమితం అయ్యేదానికి తగ్గి, ఆ త్యాగంలో ప్రజా పోరాట యాత్రలో అతను ఏవైతే సమస్యలు చూశారో ప్రతి ఒక్కదానికి కూడా నిలువుట అర్థం రూపంలో మీకు ప్రతి సమస్యకి పరిష్కారం అయితే చూపుతున్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా విమర్శలు ఇచ్చిన ఈ రోజు ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు. ఇప్పటిదాకా 308 కోట్ల రూపాయలు పిఠాపురం అభివృద్ధి పదంలో చూసుకుపోతుంది. ఈ సంవత్సరంలో కూడా 211 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. మాట ఇస్తే మర్చిపోయే వ్యక్తిగత పవన్ కళ్యాణ్ గారు వీటికి సాధ్యాసాధ్యాలు అవసరం అయితే కిషోర్ గారు, సార్ ఏమడుగుతారంటే ఉప్పాడ మత్స్యకారుల పరిస్థితి ఏంటని అడుగుతున్నారు సార్. అదే సార్, అధికార యంత్రాంగం సహకరించాలి. ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. తరతరాలుగా ముంపుకు గురవుతున్న గ్రామాల గురించి ఒక విప్లవాత్మకమైన ఒక సూచన ఇచ్చారు. దాన్ని పరిశీలించి దాన్ని ముందుకు తీసుకెళ్తారు, దానికి కట్టుబడి ఉంటారని కూడా తెలుస్తున్నాను. ఈ మధ్య తీసుకున్న కొన్ని చొరవ వల్ల మా గ్రామాలు బయటపడ్డాయి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వల్ల అని చెప్పి పిఠాపురం వాసులే ప్రత్యక్షంగా చెప్పడం మేము కల్లారా చూసాం. ఈ రోజున ఇంతకంటే అంటే ఇప్పుడు నారాయణ గారు మంత్రిగా, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారుగా రాష్ట్ర స్థాయిలో వాళ్ళు చేయాల్సిన అమెండ్మెంట్స్ చాలా ఉన్నాయండి. వీళ్ళిద్దరిలో నేను ప్యారలల్ గా ఒకటే గమనించాను, అవినీతి వద్దు, స్వార్థంతో రాజకీయ నాయకులు వ్యవహరించొద్దు, రాజకీయ సేవ చేయడానికి రండి. పార్టీ ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా అంటే ఖచ్చితంగా ప్రజలు ముఖ్యమా అని చెప్తున్నారు. ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి, అంతేగాని చిల్లర మాటలు వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేంత పరిస్థితి లేదు సార్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పొంగూరు నారాయణ గారు ఎడ్యుకేషన్ కార్పొరేషన్ విద్యని అందిస్తే ముందుకెళ్తూ ఉంటే గత 5 సంవత్సరాలుగా మేము ఒక స్కూల్ అంటే సెయింట్ పీటర్, సెయింట్ జోసెఫ్ అని ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, వీటిలన్నిటి రద్దు చేసేస్తే 10 కిలోమీటర్ రేడియస్ లో పిల్లలకి ఫ్రీ విద్య ఇచ్చే సమస్యలను క్యాన్సిల్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకరోజు నిరాహార దీక్ష కూర్చొని 4 రోజులు మేము సమ్మెలు కూడా చేసిన పరిస్థితి. ఈ రోజున వాటిలన్నింటినీ పట్టించుకోకుండా వైఎస్ఆర్సీపీ రద్దు చేసింది. కేవలం వచ్చిన 18 నెలల్లోనే విఆర్సీ అనే ఒక ఎడ్యుకేషనల్ ఫోరం మరుగున పడిపోతుంటే దాదాపు 10 కోట్ల రూపాయలతో దాన్ని కార్పొరేషన్ స్థాయిలో ఫ్రీ విద్యను అందించేటట్లు రెడీ చేసి 1000 మందికి కార్పొరేట్ విద్య అందిస్తున్నారు. అదే కాకుండా రాబోయే రోజుల్లో దాదాపు 1.5 సంవత్సరం లోపల 13 కార్పొరేట్ స్థాయిలో 13,000 మందికి ఉద్యోగం, అదే పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే పరిస్థితి ఉంది. మన ఎక్కడ చూసినా కూడా ఇక్కడ మన ముస్లింస్ కు సంబంధించిన ఒక స్థలం ఉంటే అక్కడ కూడా ఫండ్స్ తెప్పించి ఇప్పుడు ఒక మంచి పని జరుగుతుంది. ఫండ్స్ తెప్పించి వాళ్ళకు కూడా పిల్లలకి, ముస్లిం పిల్లలు, ఆడ పేద పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, వాళ్ళు పనులు చేసుకుంటూ మిగిలిపోతున్నారు. వీళ్ళని కూడా అభివృద్ధి పరుస్తారు. రేపటి తరం కోసం పనిచేస్తున్న నాయకులు సార్, మీరు ఇది గమనించాలి. వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు మనుషులు అనేది ఉంటాయి, కానీ పర్టికులర్ గా టార్గెటెడ్ గా వాళ్ళు సాధించే అభివృద్ధిని చూడండి. నేను చెప్పిన స్టేట్మెంట్ లో ఒకే రూలు రాజ్యాంగం కావాలి, ఎవరికైనా ఒకే రకంగా ఉండాలి, మా మనుషులు తప్పు చేసినా లోపలేయండి అని క్లియర్ గా చెప్తున్నారు. వీటిని అండర్లైన్ చేయండి సార్. యాజ్ ఏ అనాలిసిస్ మీరు అండర్లైన్ చేయండి. మనం ఏమనుకుంటున్నాం,
ఎమ్మెల్యేకి అవసరం లేకుండా ప్రజలకు ప్రజాప్రతినిధులు చేయాల్సిన సేవలు ఉన్నాయి, వాటిని నిష్పక్షపాతంగా చేయండి అంటున్నారు. వీటిని హైలైట్ చేయండి, కంపారిజన్ వద్దు. ఇంట్లో జరిగిన సమస్యకి Right, నియోజకవర్గంలో సమస్యకి ఏం Right, ప్రాబ్లం right, సార్? ఈ right. 2 days నుంచి ప్రతి ప్రజల్ని మమేకం అవుతూ ప్రతి అర్జీని తీసుకుంటూ నిశ్చితంగా పరిశీలిస్తూ పరిష్కార మార్గాలను చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని మీరు కొటేషన్ లో పెట్టుకొని దీన్ని హైలైట్ చేయడానికి చూడమని రైట్, థ్యాంక్ సవినయంగా యూ తెలుపుతున్నాను. కిషోర్ గారు, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. మళ్ళీ మనతో జాయిన్ అవుతున్నారు సుమన్ బాబు అండ్ మల్లీశ్వరి. సుమన్ బాబు జనసేన జనరల్ సెక్రటరీ ఫ్రమ్ తిరుపతి అండ్ మల్లీశ్వరి వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. మల్లీశ్వరి గారితో మాట్లాడదాం. రైట్, మల్లీశ్వరి గారు, నిన్న మీరు వినే ఉంటారు ఏం జరిగిందో. పిఠాపురంలో చాలా సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. కావాలని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు, ఇలాంటి వాటిని ఇంకా ఉపేక్షించేది లేదు, చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన హెచ్చరించడం జరిగింది. ఏమంటారు మల్లేశ్వరి గారు? సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? యామా, ప్లీజ్ కంటిన్యూ. సార్ మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు సార్. సో ఇవాళ వైఎస్ఆర్సీపీ చేస్తుంది, ఏం చేస్తుంది వైఎస్ఆర్సీపీ? మీరు మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో దాన్ని ప్రశ్నించడమే కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు జనసేన పార్టీకి డిప్యూటీ సీఎమా లేదనంటే ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎమా అనేది ఒకసారి ఆయన గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు స్కూల్ పిల్లల్లో కొట్లాట కాదు అంటే అసలు విషయం కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ లేదు అని ఆయన చెప్పినటువంటి మాటలలో అర్థమైంది. వాళ్ళు మమ్మల్ని కొట్టారు లేకపోతే మేము పిల్లలు కొట్టుకున్నామని అనలేదు. అక్కడ ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన మనల్ని కులం పేరు పెట్టి తిట్టారు, కులంతో దూషించి తిడుతున్నారు. మీ కులంలో ఇలాగే ఉంటారా, మీ ఆడోళ్ళు మీ తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉంటారా అని చెప్పేసి మమ్మల్ని మానసికంగా బాధ పెడుతున్నారు అని పిల్లలు మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి విషయం. సో మీకు విషయం మీద కూడా అవగాహన లేకుండా ఇవాళ ఎవరిని మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు? నాకు అది ఆ విషయం పాయింట్ అర్థం కాలేదు. ఇప్పుడు కుల వివక్షణ ఎందుకు వచ్చిందండి స్కూల్ పిల్లల దగ్గర, చిన్న బిడ్డల దగ్గర? ఇవాళ కులం కోసం మాట్లాడుతున్నారు అని అంటే, దళితుల కోసం మాట్లాడుతున్నారు అని అంటే అది బాధాకరంగా విషయమైనటువంటి విషయం కాదా? దళితుల్ని నీ నియోజకవర్గంలోనే ఎందుకు బహిష్కరిస్తున్నారు? దేనికి బహిష్కరిస్తున్నారు? బహిష్కరణ అన్న మాట మా తాత ముత్తాతల తరంలోనే అప్పుడు ఎప్పుడో ఊరు బయట ఉంచారు, ఊరు బయట బహిష్కరించారు అనే మాట విన్నాము. ఇప్పుడు నీ పిఠాపురంలోనే ఎందుకు ఇలాంటి విషయాలు వస్తున్నాయి? నీ పిఠాపురం నియోజకవర్గంలోనే బ్లేడ్ ఎట్టి దళితుల్ని ఎందుకు కోస్తున్నారు? ఇది కదా నువ్వు మాట్లాడాలి. మేడం మీరు వీటిని పిన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్ గా జరిగిన విషయాలని నేను మాట్లాడుతున్నాను. వీటి మీద అట్లీస్ట్ దళితుల్ని బహిష్కరించిన రోజు ఎవరైతే దీనికి పాటుపడ్డారో, ఎవరైతే ఇది చేశారో వీడియోలతో సహా వచ్చాయి కదండి. ఇక్కడ ఏం నోటి మాటలతో చెప్పింది కాదు కదా. వీడియోలు చెక్ చేయండి, అవసరమైతే నన్ను పంపించమన్నా నేను వీడియోస్ పంపిస్తాను. మీరేం చేశారు? బహిష్కరించిన వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? సరే, ఇందాక ఒక జనసేన నాయకుడు అంటున్నాడు చిన్న పొరపాటులు చేస్తాము, మానవ తప్పిదాలు జరుగుతాయి, మనం దేవుడు కాదు కదా అన్నారు. కరెక్టే, చిన్న తప్పులే పిఠాపురంలో జరిగాయి అనుకోండి, మరి యాక్షన్ ఏది అని అడుగుతున్నాను. దళితుల్ని బహిష్కరిస్తుంటే యాక్షన్ ఏది అని అడుగుతున్నాను. చిన్న బిడ్డల విషయంలోనే మాట్లాడుతుంటే యాక్షన్ ఏది అని అడుగుతున్నాను. రెక్టిఫై చేసుకోవాలి కదా మీరు. 1 minute మల్లీశ్వరి మేడం, 1 minute మేడం. సుమన్ గారు మాట్లాడతారు, జనసేన జనరల్ సెక్రటరీ. సుమన్ బాబు ప్లీజ్. నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళకి, ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, మేడం మల్లేశ్వరి గారి చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నారు. గతంలో వాళ్ళ పార్టీలో ఎమ్మెల్సీ గారు ఒక దళితుడిని చంపేసి రోడ్డు చేశారండి. దాని మీద వాళ్ళు ఏమి మాట్లాడారో దాని గురించి ఒకటి చెప్పాలి. ఒక దళిత డాక్టర్ని పిచ్చివాడిని చేసి అతను హత్యకి కారణమయ్యారండి. దాని మీద మల్లేశ్వరి కాదండి. ఇప్పుడు జరిగినవన్నీ నిజమే అయితే మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. జరిగినవన్నీ వాస్తవాలను ఒప్పుకున్నట్ట? ఇప్పుడు మీరు చాలా స్పీడ్ గా మాట్లాడుతున్నారు. జరిగినవన్నీ వాస్తవాలని ఒప్పుకున్నట్టేనా? కొంచెం సేపు మీరు సమయం పాటిస్తే నేను మాట్లాడతాను. మీరు మాట్లాడకూడదు. నేను ప్రశ్నించాను, ప్రశ్నించినప్పుడు ర్యాష్ ఏంటి? నేనేమైనా తప్పుడుగా మాట్లాడానా ర్యాష్ అనడానికి? రైట్ మల్లేశ్వరి గారు. రైట్ సుమన్ బాబు ప్లీజ్ కంటిన్యూ.
సార్ ఇప్పుడు మేడం గారు ఇలా జరిగిందండి, దానికి ఏం చర్యలు తీసుకున్నారంటే మా అధినేత దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కటి సమస్య పరిష్కారం దిశగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. పేకాట ఆడుతున్నారని ఆయన దృష్టికి వచ్చింది, వెంటనే దాని మీద చర్యలు తీసుకున్నారు. ఆయన దృష్టికి పక్క రాష్ట్రాల ఎంపీలు కూడా వస్తున్నారు. ఇక్కడ మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన మైనింగ్ మేము చేయకూడదు అంటండి, మాకు మైనింగ్ చేసేదానికి అడ్డుకుంటున్నారు అని నిన్న ఒక పార్లమెంట్ పర్సన్ వచ్చి మా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకొచ్చారు. అర్థమైందండి. మీలాగా మేము దళితుల గురించి మా పార్టీకి, మా అధినేతకు, కులాలకు, మతాలకు అతీతంగా మేము పనిచేస్తామండి. ఏ కులమైన ఒకటే, ఏ మతమైన ఒకటే, ఎవరు తప్పు చేసినా ఒకటే. నిన్న అన్నారు మా అధినేత, మీరు మళ్ళీ ఒకసారి చూడండి, చట్ట విరుద్ధ పనులు నేను చేసినా శిక్ష పడుతుంది, దానికి ఎవరైనా అతీతులు కారు అని చెప్పి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఒకసారి చూడండి, నిన్న బయట ఉంది, నా దగ్గర ఉంది. నిరూపించండి. మాకు అంతేగాని స్టేట్మెంట్లు దీన్ని కాదు ఇష్యూ చేసి కావాల్సిందండి. మా పార్టీ మీద బురద చల్లాలి, కూటమి పార్టీ మాకు మీద బురద స్టేట్మెంట్లు చల్లాలి, కాదు కూటమి కావాల్సింది. మంచి పేరు యాక్షన్ రాకూడదు. కావాలి. మేడం మీరు ఏం చేశారు? మళ్ళీ మేడం ఆయన చెప్పారు ఆల్రెడీ, పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ స్టార్ట్ చేస్తే తట్టుకోలేరు వైసీపీ వాళ్ళని చెప్పి ఇంత ముందు కూడా. తట్టుకోగలరా మీరు? ఆయన ఆల్రెడీ చెప్తున్నారు పిఠాపురంలో కూడా ఎస్టర్డే. చేసిన వాళ్ళని ముందు శిక్షించి తర్వాత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వమనండి, వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు దళితులను బహిష్కరించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? ఈ లైవ్ లో కూర్చున్నటువంటి వ్యక్తి దళితుడు కాదు కదా, దళితుల పెయిన్ తెలియడానికి. నువ్వు దళితుడివి కాదు కదా, నీకు దళితుల పెయిన్ తెలియడానికి. మీ నాయకుడికి దళితుల పెయిన్ తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? మీ నాయుడికి ఎలా తెలుస్తుంది దళిత పెయిన్? ఎలా తెలుస్తుంది? పరిపాలన చేశారండి, అందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు. మీరు దయచేసి గుర్తుపెట్టుకొని మాట్లాడాలా? జరిగిన సంఘటన మీద కూడా అవగాహన లేకుండా అందంగా పరిపాలించారు కాబట్టి మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. మీరు దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి, వాదిస్తుందండి. మీరు ఎంత సమర్థిస్తున్నారు, మంచి చేస్తున్నారు, ఎవరు హాని చేస్తున్నారని పూర్తి స్థాయిలో ఓట్ షేరింగ్ ఉన్న వాళ్ళతో మీతో మాకు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 40% ఓట్ షేరింగ్ అర్థమవుతుందా? మీరు ఎట్ట గెలిచారో, దానివల్ల ఏ విధంగా గెలిచారో బట్ 100% స్ట్రైక్ రేట్ కూడా ఉంది కదా మేడం. మేడం మనం 100% స్ట్రైక్ రేట్ కూడా చూడాలి కదా. 21 మందిని నిల్చోబెట్టుకొని 100% స్ట్రైక్ రేటింగ్ అంటే నవ్వుతారు సార్. ఉంది కాబట్టి ప్రతి సమస్యను అసెంబ్లీకి వెళ్ళి మరి మీ గౌరవం వినిపిస్తున్నారు మేడం. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదో చెప్పగలరా? నేను ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ మిమ్మల్ని, నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను సుమన్ బాబు గారు. జరిగింది దళితుల్ని బహిష్కరిస్తే మీ నియోజకవర్గానికి సంబంధించిన మీ ఎమ్మెల్యే గారు ఏ యాక్షన్ తీసుకున్నారు? రైట్ వన్ థింగ్ ప్లీజ్ 1 minute మేడం. రైట్ క్వశ్చన్, అడ్డదిడ్డ కోట మాటలు వద్దు. దళితుల్ని బహిష్కరించినప్పుడు వాళ్ళ మీద మీ నాయకుడు ఏ యాక్షన్ తీసుకున్నాడు? ఒకటే మాట. పవన్ కళ్యాణ్ గారికి మేము జవాబు చెప్పే స్థాయి కదన్నారు. ఈ రోజు మీరు ఇళ్లలో కూర్చున్నారు, పవన్ కళ్యాణ్ గారిని గేట్ దాటినామన్నారు. ఇప్పుడు కనీసం గేట్ ఇది కూడా ఇలా మాటలు నోరు జారడం వలన చాలా దాటనీయకుండా ఆపుతారు జనాలు. ఎక్కడెక్కడైతే దళితుల్ని బహిష్కరించారో మీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని అడుగు కూడా దళితులు పెట్టనివ్వరు. అది గుర్తుపెట్టుకోండి. దళితులు మిమ్మల్ని బహిష్కరించే రోజు దగ్గరలో పడింది, గుర్తుపెట్టుకోండి. మీ జనసేన పార్టీ గుర్తుపెట్టుకోండి, మీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి. పేరు మార్చింది మమ్మల్ని వైసీపీగా బహిష్కరించారంటే మేమేం కావుగా కూర్చోం కదా. వైసీపీలో పుట్టినట్టు కాదు, మేము జనసేనలో పుట్టామండి సార్. మేము జనసేనలో పుట్టాము. ఒక పార్టీ పేరు మార్చుకోవాలి, ఓటు మార్చుకోవాలి. మేము ఏడే ఉంటాం. మేము మా తుది శ్వాస వరకు జనసేన జెండానే మోస్తాం. రోజా గారు మంచిగా చేశారు, భారీ మెజార్టీ చూసాం, భారీ ఓటమికి చెందిన ఆనందండి. రైట్ 1 minute మల్లీశ్వరి మేడం. దళితుల్ని అంటుంటే మా. జెండా కూలీలు అంటే మేము స్వచ్ఛందంగా వచ్చి మా పార్టీ అధినేత మీద గౌరవంతో మేము ఎక్కడా కూడా ఏ పదవులు ఆశించకుండా పార్టీ జెండాని మోస్తూ మేము పనిచేస్తూ మా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళని మమ్మల్ని జెండా కూలీలు అంటది. వీళ్ళేమనాలి? తప్పు కదా సార్ అది? జెండా కూలీలు అంటే వాళ్ళ పార్టీ జెండా మోసిన వాళ్ళు కూడా అంతేనా? దానికి జెండా మోసే వాళ్ళు అంటే అందుకే మీకు మీ పార్టీ వాళ్ళే మీ ఓటర్లే. రైట్ 1 minute మల్లీశ్వరి గారు. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూటమి కొనసాగుతూనే ఉంటది. వేరే జెండాలు మొయ్యాలి అని మీ నాయకుడు చెప్పాడు. వెళ్ళి ఎత్తకండి. రైట్ 1 minute సుమన్ బాబు 1 minute మల్లీశ్వరి గారు.
నిన్న మా నాయకుడు తెరిచిన పుస్తకం లాంటి వాడు దాచిపెట్టి మూసిపెట్టేది ఏం లేదు. ఒక కేసు లేదు, అవినీతి కేసు లేదు మేడం మా నాయకుడి మీద. మా నాయకుడిని విమర్శించాలంటే మీరు 100 కోట్లు దానా ధర్మాలు చేసి వచ్చి మాట్లాడాలి మేడం. మీ మీద ఒక కేసు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాయకుడిని, మా అధినేతను విమర్శించాలంటే వాళ్ళు క్లీన్ తీసుకుండాలి. వాళ్ళ మీద ఏ ఒక్క చట్ట వ్యతిరేక కేసు కూడా నమోదయ్యి ఉండకూడదని మీరు గుర్తుపెట్టుకోండి. రైట్ 1 మినిట్ రైట్ మల్లేశ్వరి గారు మీరు ఏదో ఒకటి మొదలెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం అయ్యింది, నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ అసలు క్యాపిటల్ అనే పేరే లేదండి రాజ్యాంగంలో. క్యాపిటల్ అనే పేరే లేకపోతే రైట్ 1 మినిట్ రైట్ మల్లేశ్వరి గారు రైట్ 1 మినిట్ సుమన్ బాబు గారు 1 మినిట్ చెప్పేది వినండి. 1 మినిట్ మేడం రైట్ 1 మినిట్ బ్రదర్ 1 మినిట్ ఆయన క్వశ్చన్ తప్ప మేడం నేను అడిగిన ఒకటే ఒక క్వశ్చన్ మేడం మీ దగ్గర దళితుల్ని బహిష్కరిస్తే మీరేం చేశారు? మీ నాయకుడు ఏం యాక్షన్ తీసుకున్నాడు? దాని దగ్గర నీకు సమాధానం ఉంటే చెప్పు. దాని దగ్గర నీకు సమాధానం ఉంటే మేడం చెప్పు. మల్లేశ్వరి మేడం ప్లీజ్ 1 మినిట్ వెయిట్ సబ్జెక్ట్ మాట్లాడు. రైట్ మల్లేశ్వరి మా ఒక్క నిమిషం మల్లేశ్వరి గారు నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మాట్లాడారు మీరు బ్రదర్. ఏం మాట్లాడావు సుమన్ బ్రదర్? నేను అడిగిన ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేక ఏందేందో మాట్లాడుతున్నావు. దళితుల్ని బహిష్కరించినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఒకటే క్వశ్చన్. గొడవ అది ఆధారాలు ఏంటిది? వీడియోలు చూపిస్తా నీకు సార్, మీకు పంపిస్తాను, ఆయనకి ఫార్వర్డ్ చేయండి ఆ వీడియోస్. నా దగ్గర ఆధారాలు లక్షణంగా వచ్చాయి వీడియోస్. ఏం చేస్తారు? ఆ వీడియోలు పంపిస్తే క్షమాపణ చెప్తారా? 1 మినిట్ ఇక్కడికే వస్తున్నాను మల్లేశ్వరి గారు. నేను ఇక్కడికే వస్తున్నానమ్మా. ఒక్క నిమిషం. ప్రతిదీ కూడా కావాలని వైసీపీ నేతలు ఈ విధంగా చేస్తున్నారు. అక్కడ చిన్నపిల్లలు గొడవైనా, అది కాకి ఈకబడినా, లేకపోతే ఇంకో పక్షి ఈక రాలినా కూడా పిఠాపురంలో కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. నా పిఠాపురం నియోజకవర్గం మీద కావాలని విధంగా చేస్తున్నారు. ఇక ఊరుకునేది లేదు అన్నారు. అంటే కావాలని వైసీపీ నేతలు అక్కడ కూర్చుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి దానికి క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. సార్ నేను ఒక మాట చెప్తాను వినండి. ప్లీజ్. ఈ ఉన్న 175 నియోజకవర్గాలలో ఆయన నియోజకవర్గం మీద అంత దృష్టి పెట్టేంత ఆలోచన మాకు లేదు. మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. కానీ ఎలక్షన్స్ కు ముందు ఒక్క నిమిషం సుమన్ బాబు, ఒక్క నిమిషం మల్లేశ్వరి గారు. కానీ ఎలక్షన్స్ అప్పుడు లేదా మీరు కరెక్టేనమ్మా చెప్పింది. ఆ డౌట్ ఎందుకు వస్తుంది సుమన్ బాబు? అదే మిథున్ రెడ్డి గారు వీళ్ళంతా అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటారు కదా. అవునండి. ఇప్పుడు రాష్ట్రంలో వాళ్ళ నియోజకవర్గంలోనే దళితులు, మీకు ఒక్క మాట చెప్తున్నాను, మీకు కూడా తెలుసు, కూర్చున్నటువంటి యాంకర్ గారు మీకు కూడా బాగా తెలుసు, పిఠాపురంలో దళితుల్ని బహిష్కరించినటువంటి వీడియోస్ ఉన్నాయా అంటున్నాడు. వీడియోస్ నేను పంపుతా. అవి మీకు క్రియేట్ చేసిందే కదా అంటున్నారమ్మా. నేను మీరు విన్నారు కదా. ప్రతిదీ మీరు క్రియేట్ చేశారు అంటారు ఆయన. నిన్న కాదండి, అయ్యేమన్నా వీళ్ళ చేయము. తిరుమల పుణ్యక్షేత్రంలో నిన్న వాళ్ళే మద్యం బాటిల్ చేసి నేను ఒక దళిత నాయకురాలుగా చెప్తున్నా. నా దగ్గరికి వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ నేనేమి ప్రూఫ్లు లేకుండా అడ్డగోలుగా మీలాగా చెప్పను. ఒకటి, దళితుల్ని బహిష్కరణ మాటని నేను ఒప్పుకోను మాటని. అర్థమవుతుందా? మీ నియోజకవర్గాలలో బహిష్కరణ పేరు సనాతన ధర్మాన్ని అడ్డకు తెచ్చుకొని ఎత్తుకొని మాట్లాడతానంటే మేము ఊరుకోము. దళితుల మీద జోలికి వస్తే మేము ఊరుకోము. ఎవరినైనా ఊరుకునే ప్రసక్తే లేదు. నేనేమంటున్నానంటే, సరే మీకు తెలియకుండా జరిగినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు వరకు యాక్షన్ తీసుకున్నారా? ఇప్పుడు వరకు అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఇచ్చారా? ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండా, ఏమీ చేయకుండా ఇవాళ నియోజకవర్గం మీద ఎప్పుడు వచ్చాను నియోజకవర్గానికి? ఇవాళ ఎందుకెళ్ళా? 18 నెలల కాల తర్వాత నువ్వు నియోజకవర్గానికి వెళ్ళి ఏ సమస్యలు తెలుసుకోకుండా అక్కడ నీ ఆల్రెడీ సంతకం కూడా ఏదో స్టాంప్ వేసి ఎవరికో ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడేదో వచ్చి నీ నియోజకవర్గానికి మాట్లాడితే ఎవరు వింటారు సార్? ఎవరు వింటారు? ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే అక్కడే ఉంటారు కదా. ఏ నియోజకవర్గం ఎమ్మెల్యేనైనా ఆ నియోజకవర్గాన్ని కాపాడుకొని ఉంటారు కదా. ఏ డిప్యూటీ సీఎం అయినా ఆ నియోజకవర్గాన్ని కాపాడుకుంటారు కదా. ఏ మంత్రి అయినా సరే. ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు. వాళ్ళ నియోజకవర్గాలలో లేరా వాళ్ళు?
లేకుండా ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నారా? అంటే- ఇవాళ వచ్చారు 18 నెలల కాలం పాటు, ఇప్పుడు వచ్చి నా నియోజకవర్గం అంటే నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను పులివెందులకి మర్చిపోయారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైలీ వెళ్ళేవాళ్ళ మేడం? మర్చిపోయారు అసలు, మేడం. మర్చిపోయారు. అర్థమవుతుందా? పులివెందులకి ఇప్పుడు అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పులివెందులకి ఎన్నిసార్లు వెళ్ళారు? మన ముఖ్యమంత్రిగా పవన్ ఉన్నప్పుడు కళ్యాణ్ అమ్మా గారు నేను ఎన్నిసార్లు అడుగుతుంది. వెళ్ళారు? అప్పుడు డైలీ వెళ్ళేవాళ్ళ, నెల నెల వెళ్ళేవాళ్ళ? తీయండి. అది కుదరదు. కాదండి. ఎందుకంటే సార్, ముఖ్యమంత్రి లేదా మీకు అది పెద్ద విషయం కాదండి, కాదు. ఎంత హాఫ్ నాలెడ్జ్ మాటలు మాట్లాడతారంటే, ముఖ్యమంత్రి గారు ఆయన నియోజకవర్గం మరి కుప్పం ఎన్నిసార్లు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆయన కూడా చెప్పండి. లేరు కదా ప్రతి మంగళగిరికి నెల. మంగళగిరికి లోకేష్ బాబు గారు ఎన్నిసార్లు వెళ్తున్నారు? సార్, ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం కి ఏంటి లింక్ పెడతారు సార్? నాకు తెలియగలుగుతారు. ఆ స్థాయి అది రాజ్యం- వ్యక్తులు yes, కాదండి, ఆ ఏ స్థాయి స్థాయి? వ్యక్తులు ఏంటి స్థాయి? సార్, ఒకటి ఏ స్థాయి అయినా కూడా, ఏ స్థాయి అయినా కూడా మీ నియోజకవర్గ ప్రజల్ని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అనేది ఒకటి ఉంటది. Yes, good. మీరు ఏ Yeah, స్థాయి word కన్నా correct. వెళ్ళనివ్వండి, ఏ స్థాయి కన్నా వెళ్ళనివ్వండి, కానీ మీ నియోజకవర్గాల యొక్క బాగోగులు చూసేటువంటి బాధ్యత మీదే. పిఠాపురంలో ఏం జరిగినా నన్ను ఎందుకు ప్రశ్నిస్తారంటే నిన్నే ప్రశ్నిస్తారు. బికాస్ నువ్వు పిఠాపురం ఎమ్మెల్యేవి కాబట్టి. ఎందుకు ప్రశ్నించరు? ఎట్లా ఏం అడుగుతున్నారు నాకు అర్థం కావడం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా మీద నిందలు ఎందుకు వేస్తారు? నిందలు నిజంగానే వీడియోస్ బయటకు వచ్చాయి. నేను దళిత మహిళగా చెబుతున్నా, అక్కడ దళితుల్ని బహిష్కరించడం అనేది వాస్తవం. మీకు జనసేనకు సంబంధించిన బాబ్జీని అరెస్ట్ చేయడం నిజం కాదా? కత్తెట్టి కోస్తే వాడు ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఈయన వచ్చి పెద్ద మనిషి మహేష్ బాబు గారు ఏదో తెగ మాట్లాడుతున్నారు. మా బాబ్జీని ఎందుకు అరెస్ట్ చేశారు? బాబ్జీ ఎందుకున్నాడు లోపల? ఎందుకంటే దళితుల్ని బ్లేడ్ ఎట్టి కోసారు కాబట్టి. డోన్ లేసి మరి 5 మంది ఎక్కడన్నా 2-3 దళితులుగా కనిపిస్తే వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేశారు కాబట్టి బాబ్జీ లోపల ఉన్నాడు. ఎందుకు సమర్థించుకుంటారు సార్? దేనికి సమర్థించుకుంటారు? జరుగుతున్న వాస్తవాలు నిజాలే కదా. నిజాల్ని ఒకవేళ మేము తప్పు జరిగింది మేము రెక్టిఫై చేసుకుంటామనండి, అది చాలా మంచి మాట, చాలా పద్ధతైన మాట. అసలు జరగలేదు, ఏమి జరగకుండానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిందేస్తున్నారు అని అంటే చట్టాలు ఏమైనా చూస్తూ ఉంటాయా? అరెస్ట్ అవ్వలేదా? అదే కదా మేడం మా నాయకుడు చెప్పింది. మా నాయకుడు అదే కదా చెప్పింది. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదనే కదా చెప్పింది. అంటే మల్లేశ్వరి గారు అసలు మీకు కాన్సన్ట్రేషన్ ఏం లేదంటారు? పిఠాపూర్ మీద వైసీపీ నేతలకు ఏం కాన్సన్ట్రేషన్ లేదంటారు? సార్, తప్పు జరిగినప్పుడు డెఫినెట్ గా కాన్సన్ట్రేషన్ ఉంటది. తప్పు జరిగే అవకాశాన్ని మీరిచ్చారు, మీరు ఎందుకు ఇచ్చుకున్నారు అనేది నా క్వశ్చన్. ప్రతిపక్షంగా మా కాన్సన్ట్రేషన్ రాష్ట్ర ప్రజల మీద లేకుండా ఇంకెక్కడ ఉంటది సార్? ఇంకెక్కడ ఉంటది? ఏం మాట అది? అంటే పిఠాపురం మీద నేను అడుగుతుంది అంటే ప్రత్యేకంగా పిఠాపురం మీద మీ కాన్సన్ట్రేషన్ నిన్న ఆయన అన్నది అదే కదా సార్. నేను చెప్తున్నా, ప్రత్యేకంగానే దళితుల బహిష్కరణ కుప్పంలో జరగట్లా, మంగళగిరిలో జరగట్లా, ఓన్లీ పిఠాపురంలోనే జరిగింది కాబట్టి దాన్ని ప్రశ్నిస్తున్నాము. అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటేనా? కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏరియాలో జరిగిందంటే డెఫినెట్ గా అక్కడ ప్రశ్నిస్తామే. ఒక రోజు కుప్పంలో ఒక ఆవిడ్ని డబ్బులు అడిగిందని చెట్టు కట్టేసి మరి కొట్టారు. ఇది వాస్తవమా కాదా? వాస్తవమా కాదా చెప్పండి. కాదు కదా, మేం చేసింది కాదు కదా. సరే, ఆ రోజు ప్రశ్నించాం. ఎందుకంటే ఒక ఆడబిడ్డని ఎంత మాత్రం డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఒక ఆడబిడ్డని తన కన్న కొడుకు ముందట చెట్టు కట్టేయడం తప్పని ఆ రోజు ప్రశ్నించాం. అది తప్ప? మంగళగిరిలో ఒక బిడ్డని రేప్ చేసి చంపేశారు, ఆ రోజు ప్రశ్నించాం. కానీ దళితుల విషయంలో, దళితుల బహిష్కరణ విషయం అనేది నీ నియోజకవర్గంలోనే జరుగుతుంది కాబట్టి అడుగుతున్నాం. దాంట్లో తప్పేముంది సార్? అసలు జరగట్లేదు చిన్నపిల్లల గొడవ అంటే నీకు అవగాహన లేదా జరిగిన ఇన్సిడెంట్ మీద? పోని పిల్లల గొడవే అనుకో, పోనీ ఆ పిల్లల తల్లిదండ్రులను పిలిచో. నిన్ను వెళ్ళావు కదా పిఠాపురానికి, ఇంత పెద్ద ఇష్యూ అయింది కదా, రాష్ట్రంలో నీకు చెడ్డ పేరు వస్తుంది కదా ఈ విషయం మీద. సరే, ఆ తల్లిదండ్రులు కూర్చోబెట్టో, లేకపోతే అక్కడున్న మాస్టర్ని, ఎవరి మీద అయితే మాట్లాడుతున్నా ఆ మాస్టర్ని కూర్చోబెట్టో. ఇక మీద నుంచి జరగడానికి వీల్లేదు, దీనికి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పట్లేదు ఆయన. చిన్నపిల్లల గొడవలకి తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రుద్దుతున్నారని చెప్పేసి ఇంకా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అని. సుమన్ బాబు, అదెంత తప్పు మాట. వన్ మినిట్ మా ప్లీజ్. సుమన్ బాబు గారు కంక్లూజన్ ప్లీజ్. ఇప్పుడు ఆ వీడియోని ఒకసారి నిన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియోని మేడం గారు ఒకసారి రిటర్న్ చేసుకుని వినమనండి సార్ మేడంని. మా అధినేత తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పుతున్నప్పుడు ఒకరిని సమర్థించి, ఒకరిని కాపాడి, ఒకరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మా అధినేతకి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పకూడదు. ఆ పంతులు గారైనా, అక్కడ లోకల్ గా మా లీడర్లు ఎవరైనా పొరపాటు చేసినా, తప్పు ఎవరు చేసినా, నేను చేసినా శిక్ష తప్పదనేది క్లారిటీగా ఆయన చెప్పారని మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి పెట్టుకొని వినండి. అంతేగాని ఎవరిని ఇక్కడ ఈ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఎవరిని సమర్థించరు.
తప్పు నేను చేసినా సాక్షాత్తు సీఎం గారు చేసినా తప్పే శిక్ష తప్పదు అని క్లారిటీగా చెప్పారండి. దాన్ని మీరు రాద్ధాంతం చేయడం కాకపోతే ఇప్పుడు మీరు వీడియో క్రియేట్ రాద్ధాంతమా? చేశారని రాద్ధాంతం ఏంటండి? రాద్ధాంతం ఇది. అనవసరమైన ఎందుకు రాద్ధాంతం. నేను రాద్ధాంతం? చిన్న విషయం మీరు ఎందుకు రాద్ధాంతం? బహిష్కరణ చేస్తుంటే రాద్ధాంతం కాదా? Right, one మాకు minute, ma. శిక్షలు పడతాయన్న స్టేట్మెంట్ ఒకసారి నేను మీరు ఇందాక ఆపండి. చెప్తున్న నుంచి మీకు పాయింట్ అర్థం కావటంలా. One minute, మాకు మల్లీశ్వరి గారు. స్టేట్మెంట్లతో పని లేదు. ఇప్పటికి దళితుల బహిష్కరించినటువంటి విషయం జరిగి దగ్గరగా సంవత్సరం అవుతుంది. అలాగే బాబ్జీ అన్న వాడిని జైల్లో వేసి ఇప్పటికి దగ్గరగా 8 నెలలు అవుతుంది. ఏది యాక్షన్? ఏది యాక్షన్ ఏది? రైట్ 1 minute Action మేడం ఏదండి? మేడం ప్లీజ్ మేడం 1 minute సుమన్ బాబు ప్లీజ్ కంటిన్యూ. మేడం మీరు కొంచెం సేపు ఆగండి మేడం. అదే దళితుల మీద మీ పార్టీలో చాలా దాడులు జరిగినాయి. అప్పుడు మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు. ఇక్కడ మా పార్టీలో దళితులైనా మేమున్న రోజు ఓసీలైనా, ప్రశ్నించాము, బీసీలైనా, ఎవరి మీద మేమున్న దాడులు రోజు జరిగినా అడిగాము, మేమున్న రోజు ప్రశ్నించాము, అన్ని జరిగాయి. ఇప్పుడు మంది చెప్పండి, మన ప్రభుత్వం కదా, మంది చెప్పండి. సరే 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 పోనీ ఇప్పుడు మేము చేసింది తప్పని ఒప్పుకుంటారా? మల్లీశ్వరి గారు ఒప్పుకుంటారా? మేడం గారిని తప్పని ఆగమనండి. ఒప్పుకుంటారా? సార్ మేడం గారిని ఆపమనండి. తప్పని ఒప్పుకుంటారా మధుబాబు మల్లీశ్వరి గారు? గారు ఒక్క నిమిషం అతనికి తప్పని ఒప్పుకుంటారు. ఇప్పుడు మీరు చేసింది తప్పేనా? ఎవరు తప్పు చేసినా ఉపేక్షించండి. తప్పేనా మీరు చేసింది? రైట్ 1 తప్ప minute కాదా మీ మీరు నియోజకవర్గంలో చేసిన జరిగింది? తప్పులు ఒప్పుకోండి. మీరు చేసిన అయ్యా కాదండి, మేం చేసిన తప్పులేదు. ఆల్రెడీ శిక్ష వేశాడు. ఎమ్మెల్సీ గారు జైల్లోకి వెళ్ళారు, అన్ని అయిపోయింది, మేము ఓడిపోయాము. ఇప్పుడు మాలాగా మీరు డబల్ కన్నా త్రిపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకే ఓడిపోయారంటే మీరు 100 తప్పులు చేస్తున్నారు ఇప్పుడు. రేపు సరే వాళ్ళకి ఇప్పుడు ప్రజా మీరేంటి తీర్పు రేపు వస్తుంది అది కదమ్మా. లక్ష్యమే మీకు. మంచిదే కదా, మీకు కలిసి వస్తుందనే వస్తుంది కదా. చెప్తున్నా. వాళ్ళు తప్పులు చేస్తే మీకు కలిసి వస్తుంది కదా మల్లీశ్వరి గారు. సార్ 2029లో వస్తుందనే చెప్తున్నా నేను కూడా. రైట్ అదే కాదని మీకు కలిసి నేను వస్తుంది చెప్పట్లా. కదా, హ్యాపీగా ఉండాలి కదా. సార్ మాకు వీళ్ళు ఓడిపోవడం హ్యాపీ కాదు, ఉమ్, మాకు ప్రజలకి న్యాయం జరగడం హ్యాపీ. నేను దళిత మహిళగా చెప్తున్నా, అక్కడ దళితులు ఇబ్బంది పడతారన్నది వాస్తవం. ఉమ్, దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఇక్కడ ఏమి ఇప్పుడు నేను ఒక హ్యుమానిటీ గ్రౌండ్ లోనే మాట్లాడుతున్నాను. Good, ఇక్కడ ma. పార్టీలకు కొన్ని విషయాలు పార్టీకి అతీతంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. Yes. బహిష్కరణ అనే వర్డ్ చాలా తప్పు సార్. మేము చిన్నప్పటి నుంచి హుములేట్ అయ్యి నానా కష్టాలు పడి దళితులుగా మీకు తెలుస్తుంది, మీకు తెలవదు, దళితుల పెయిన్ మీకు తెలవదు. Right. మళ్ళీ ఇప్పుడు బహిష్కరణ అనే వర్డ్ చిన్న పిల్లల బిడ్డల దగ్గర నుంచి అప్పుడెప్పుడో చూస్తాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అని అంటే మాకు ఎంత కడుపులో బాధగా ఉంటుంది సార్, మీరు చెప్పండి. రైట్ మా రైట్ సుమన్ ఒక్కసారి వినండి. మేడం క్లారిటీ వల్ల బహిష్కరించింది ఎవరు? బహిష్కరించింది ఎవరంటే మీకు అక్కడ ఉన్నటువంటి కాపులు, ఆడున్నటువంటి పెద్ద కులాల వాళ్ళు బహిష్కరించారు. Right, ఎవరనేది right, మీరు right. పని ఇది పెట్టండి. మళ్ళా ఆ వేరే వీడియోలు విధంగా వెళ్తుంది, పంపిస్తాను. వదిలే. ఆ వీడియోలలో Yes, ఎవరెవరైతే ఉన్నారో మల్లీశ్వరి గారు. ఆ దళిత వాడలకు వెళ్ళి ఎవరయ్యా మిమ్మల్ని బహిష్కరించిందంటే వాళ్ళే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మహేష్ గారు వెళ్ళి అక్కడ కనుక్కొని అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. రైట్ సుమన్ బాబు రైట్ సుమన్ బాబు రైట్ ఫైనల్ గా నిన్న మీ సార్ మాట్లాడిన అది వ్యాఖ్యలు మీరు ఎవరైనా సరే సమర్థిస్తున్నారా? అది ఎవరైనా సరే ఉమ్. సార్, అది ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి కఠిన శిక్షలు ఉంటాయండి. మా పార్టీలో మా అధినేత ఎవరు తప్పు చేసినా ఉపేక్షించరు. వీళ్ళు లేనిపోని అభాండాలు మా మీద వేయటం తప్పితే, నిన్న తిరుమలలో సాక్షాత్తు ముందు పార్టీలు వీళ్ళే వేసి దాని మీద స్టేట్మెంట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఇలాగా సర్వనాశనం చేస్తున్న తిరుమల పుణ్యక్షేత్ర ప్రతిష్టను రైట్ అది పోలీస్ ఇంట్రాగేషన్ రైట్ అది ఓకే రైట్. మనం పిఠాపురం గురించి మాట్లాడుతున్నాం. మీరు ఫైనల్ గా చెప్పండి, నిన్న మీ సార్ మాట్లాడిన మాటలు మీరు పిఠాపురం కోసం మాట్లాడన్నా, సుమన్ బాబు పిఠాపురం ఫైనల్ గా కోసం 1 minute కదా మా టాపిక్. ప్లీజ్ మల్లీశ్వరి గారు ప్లీజ్ రిక్వెస్ట్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం మీకు. రైట్ ఇప్పుడు మరి అలా అయితే కడుపుతో ఉన్న దళిత బిడ్డను తన్నింది ఎవరు? మీ జనసేన నాయకుడే కదా. ఏం చేశారు ఆ రోజు? మీ జనసేనకు సంబంధించిన ఎంపీటీసీ బయట పెట్టాడు కదా. ఏం జరిగింది? అది మీరు చేసే పనులు. నిందలేస్తారు, మీరే చేసి మళ్ళీ అవతల మీద నిందలేస్తారు. మీరే చెప్పాలి నిందల కోసం. రైట్ థ్యాంక్ యూ సుమన్ బాబు, థ్యాంక్ యూ. పార్టీలో సస్పెండ్ చేశారు దళితులు. చెప్పండి సార్. సస్పెండ్ చేయక ముద్దు పడతారా ఏంటి? తప్పుడు పని చేస్తే సస్పెండ్ చేయాలి. అది కూడా ఎప్పుడు సస్పెండ్ చేశారు? మేము బయటకు వచ్చేసి ప్రశ్నించిన తర్వాత సస్పెండ్ చేశారు. ముందు చేయలేదు. మేము ప్రశ్నించిన తర్వాతనే సస్పెండ్ చేశారు. మీరు ఈ ఎమ్మెల్సీ గారు దళిత బిడ్డను కడుపు మీద తన్నినప్పుడు వైఎస్ఆర్సీపీ మీద వేశారు ఆ నింద. రైట్ మీ ఛానల్లోనే ఎంపీటీసీ బయటకు వచ్చి చెప్తే అప్పుడు బయటకు వచ్చింది ఆ విషయం.
రైట్ ఇలాంటి రైట్ నిందలు వేసేసి వైఎస్ఆర్సీపీ మీద రుద్దడం మీకు అలవాటే. రైట్ థ్యాంక్ యూ మల్లేశ్వరి గారు, థ్యాంక్ యూ సుమన్ బాబు గారు. రైట్, అది నిన్నటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దాదాపు చాలామంది స్పందిస్తున్నారు. కొంతమంది కరెక్టే కదా, ఈ విధంగా సోషల్ మీడియాలో ఇట్లా కామెంట్ చేయటం, ఒక పిఠాపురం టార్గెట్ చేయటం మంచిది కాదంటూ జనసేన నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు కూడా దానికి తగ్గట్టుగానే సీరియస్ అవుతున్నారు. మాకు అంత అవసరం లేదు, పిఠాపురం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడున్న సమస్యలను పరిష్కరించి ఆయన రెగ్యులర్గా పిఠాపురంకి వస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ అంటూ వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.